హలో ఎవ్రీవన్. ఆయిల్ అస్సలు వాడకుండా మామిడికాయలు లేని సీజన్లో కూడా మామిడికాయతో మటన్ కర్రీ చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ప్యాన్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ వేసి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. దీనిలో నీరు ఇలా వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం కరివేపాకు వేసి నీరంతా దగ్గరగా అయిన తర్వాత 1 కప్పు నీటిని వేసి కుక్కర్ మూత పెట్టి మటన్ ఇలా సాఫ్ట్గా అయ్యేలా 2-3 విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. ఇవి మామిడికాయ ఉరుగులు. ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. వీటిని వేసుకొని కూరలో సరిపడినంత గ్రేవీ ఉండేలా దగ్గరగా అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నాన్ వెజ్ కర్రీ అంటేనే ఎక్కువ ఆయిల్తో కుక్ చేసుకోవాలి. కానీ ఈ కుక్వేర్లో మనం ఆయిల్ అస్సలు వాడకుండానే ఎంతో టేస్టీగా కుక్ చేసుకోవచ్చు.